ఇవాళ అయితే సొరకాయ పచ్చిమిర్చితో చేసే కర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఇది రైస్ చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది, కూడా చాలా మంచిది. టేస్ట్ ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకొని అందులో నూనె వేసుకొని జీలకర్ర ఆవాలు కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు చేసుకున్న మంచి కారానికి సరిపడా పచ్చిమిర్చి ముక్కలు కూడా ఇప్పుడే వేసుకొని ఆయిల్లో మంచిగా మగ్గించుకోవాలి. ఈ కలర్ కొంచెం చేంజ్ అయ్యాక ఇందులో అల్లం వెల్లుల్లి ముద్ద కొంచెం పసుపు వేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ పసుపు స్మెల్ కొంచెం పోయాక ఇందులో కట్ చేసుకున్న సొరకాయ ముక్కలను వేసి బాగా కలుపుకోవాలి. టేస్ట్ అయితే చాలా అద్భుతం. కేవలం 10 నిమిషాల్లో చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఇంకా ఇందులోనే ఉప్పు వేసి మళ్ళీ మగ్గించుకోవాలి. నిమిషాలు మంచిగా మగ్గించుకున్నాక ఇంకా మీరు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ కర్రీ రెడీ. టేస్ట్ మాత్రం నిజంగా అద్భుతం. ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ చేస్తారు, అంత బాగుంటుంది. రెసిపీతో మళ్ళీ మీ ముందుంటా.